మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీసులు. ప్రభునందు ప్రియ క్రైస్తవ జనాంగమ, బాగున్నారా? మంచిది. ఈరోజు సత్యాన్ని వెతికేవాళ్ళు అంత మాత్రమే కాదు, అసత్యాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ వీడియో మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో చాలా కీలకమైనటువంటి లేఖనాలు మీకు చూపించబోతున్నాను. ఇది కేవలము దుర్బోధకులను దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే చాలామంది తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ, కుమారుడిది ఏమీ లేదు, అసలు కుమారుడికి తండ్రికి పొంతనే లేదు, తండ్రి స్వయంభవుడు, కుమారుడు స్వయంభవుడు కాదు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంకా నేను మీకు డైరెక్ట్గా చెప్పాలి ఈ దుర్బోధకుల గురించి. అంటే దుర్బోధకుల యొక్క వ్యవహారం ఏంటంటే యేసు ప్రభువు వారు దేవుడు కానే కాదు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. అర్థమవుతుందండి? ఈరోజు నేను లేఖనానుసారంగా అసలు తండ్రి అంటే ఎవరో, కుమారుడు అంటే ఎవరో, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో, వీళ్ళ ముగ్గురికి మహిమ ఉందా లేదా, అసలు ప్రభు అంటే అర్థం ఏంటి, ప్రభు అనే నామం ఎవరికుంది అని ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కొన్ని లేఖనాలు నేను మీకు పకడ్బందీగా చూయించి దుర్బోధకుల యొక్క నోరు మూయించి మరోసారి వాళ్ళు సత్యాన్ని వక్రీకరించి మాట్లాడకుండా చేయాలని నేను ఈ వీడియో ద్వారా నేను ముందుకు రావడం జరిగింది. అందుకే నేను ముందే చెప్పాను, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు అభిప్రాయం తెలియజేస్తే నేను మీకు చక్కగా మరొక వీడియోలో నేను మీకు స్పందించే అవకాశం ఉంది. రండి, ముందు మనము చూసుకుందాము. ముందు మనం ప్రభు అన్న మాట మీద ధ్యానం చేద్దాం. ప్రభు అన్న మాట మీద ధ్యానం చేద్దాం. అసలు ప్రభు అంటే ఏంటండి? ప్రభు అంటే ఏంటి? దేవుడు అని అర్థం కదా. చూడండి, ఇప్పుడు ఒకవేళ యెహోవా దేవుడైతే మరి యేసుక్రీస్తు కూడా దేవుడు అవ్వాలి. ఎందుకంటే ప్రభు అన్న మాట పాత నిబంధనలో ప్రభు అయిన యెహోవా ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంది కదా. అవునా కదా? మరి యెహోవా దేవుడైతే ప్రభు అన్న మాట యెహోవాకి వర్తించింది, కానీ ఆ ప్రభు అన్న మాట మరి ఈయనకెందుకు పెట్టాడు దేవుడు? యేసుక్రీస్తుకి ఆలోచన చేయాలి. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:6లో ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారా సమస్తము కలిగిన, ఆయన ద్వారా మనం ఉన్నామంటాడు. ప్రభువు ఒక్కడేనంట, ఆయన ద్వారా మనం ఉన్నాము, ఆయన ద్వారా సమస్తము కలిగింది అంటాడు. తర్వాత చూడండి, 2 కొరింథీ 3:17లో ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ఆత్మ. తర్వాత నేను మీకు వివరణ ఇస్తాను, మరలా మీరేం కంగారు పడమాకండి. తర్వాత 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి అయిన క్రీస్తు అని రాయబడింది అక్కడ. తర్వాత ప్రభువే దేవుడని అపోస్తల కార్యము 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని ఉంటుంది కదా. కింద ఫుట్ నోట్లు దేవుడు అన్న చోట కింద ఫుట్ నోట్లో ప్రభువు అని ఉంటుంది. ఈ కొంచెం దుర్బోధకులు దీన్ని ఆలోచన చేసుకోవాలి. తర్వాత ప్రభువే సర్వాధికారి అని దేవుడు అని ప్రకటన గ్రంథంలో 6 సార్లు ఉంటుందండి. జస్ట్ ఓన్లీ ప్రకటన గ్రంథమే చెప్పేది నేను మీకు. 6 సార్లు ఉంటుంది సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభువు అని. నేను చెప్పేది మీరు కొంచెం మైండ్ పెట్టి ఆలోచన చేయండి, మీకు కొంచెం అర్థమైంది. తర్వాత కుమారుడే దేవుడని కూడా యోహాను సువార్తలో 1:18 ఫుట్ నోట్ 2లో ఉండిద్ది దేవుడని, అద్వితీయ కుమారుడే అన్న చోట 2 ఉంటుంది. ఆ ఫుట్ నోట్ 2లో చూస్తే అద్వితీయ కుమారుడే దేవుడు అని ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, యేసు దేవుడు కాదా? దుర్బోధకులారా, కొంచెం ఆలోచన చేయాలి మీరు. అయిపోలా, నేను జస్ట్ మీకు డ్యూటీగా ప్రభు అన్న దాని మీద మీకు అందించే. నేను అద్వితీయ కుమారుడు అన్న చోట 2 ఉంటుంది, ఆ 2 ఫుట్ నోట్లు దేవుడు అని ఉంటుంది. సరే, తర్వాత ఇంకా కొన్ని చూద్దాం. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటే అని కొన్ని లేఖనాలు నేను మీకు రుజువు చూపిస్తాను. చూడండి, తండ్రి కుమారుని మహింపరిచాడండి. అపోస్తల కార్యం 3:13లో ఉంటుంది. తండ్రి కుమారుని మహింపరిచాడు అక్కడ. తర్వాత యోహాను సువార్త 17:4లో కుమారుడు తండ్రిని మహింపరిచాడు. నువ్వు నాకు ఇచ్చిన పని అయిపోయింది తండ్రి, ఈ లోకంలో నేను మహింపరిచాను అంటాడు. యోహాను సువార్త 17:4. ఇప్పుడు తండ్రి కుమారుడు మహింపరిచాడంటే పరిశుద్ధాత్మను కూడా
ఆత్మదేవుడిని కూడా మహిమపరిచినట్టే. ఇందాక 2 కొరింథీలో నేను చెప్పినట్లుగా 3:17లో ప్రభువే ఆత్మ అన్నప్పుడు, కుమారుడే ఆత్మ అన్నప్పుడు, మరి ఇప్పుడు కుమారుడిని మహిమపరిస్తే ఆత్మదేవుడిని కూడా తండ్రి మహిమపరిచినట్లే కదా. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా మహిమ కలిగిన వాడని, మహిమా స్వరూపం కలిగిన వాడని 1 పేతురు 4:14లో ఉంది. మహిమా స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు అని. తర్వాత దేవుని ఆత్మన్న, యెహోవా ఆత్మన్న, బాగా వినాలి, కుమారుని ఆత్మన్న, పరిశుద్ధాత్మన్న ఒక్కటే. ఇది కూడా నేను మీకు రుజువు చేపిస్తాను. కుమారుని ఆత్మని ఎక్కడుందో తెలుసా? అదే గలతీయులకు రాసిన పత్రిక 4:6లో ఉంటుంది. కుమారుని ఆత్మ అని 4:6లో ఉంటుంది. దేవుని ఆత్మని 1 పేతురు 4:14లో ఉంటుంది. కుమారుడే ప్రభువే ఆత్మని, కుమారుడే ఆదరణకర్తని రోమిలికి రాసిన పత్రిక 8:26లో ఉంటుంది. అదే రోమిలికి రాసిన పత్రిక 8:34లో ఉంటుంది. 1 యోహాను పత్రిక 2:2లో కూడా ఉంటుంది. ఆదరణకర్త అని ఉంటుంది అక్కడ. నేను చెప్పి మీకు క్లారిటీ అర్థమవుతుంది కదా. ఓకే. తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. ఏంటి తెలుసా? 48:16లో కూడా యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటది అక్కడ. యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఉంటుంది. యెహోవా ఆత్మ అని అక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏమంటే మళ్ళీ యోహాను సువార్త 16:13లో కూడా ఎవరంటారు? అక్కడ యేసుప్రభు అంటాడు, తండ్రికి కలిగినన్ని నాయి, నా వాటిలో నుంచి ఆయన బోధిస్తాడు మీకు. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. తండ్రికి కలిగినన్ని నాయన్ని పరిశుద్ధాత్ముని ఆయన మీకు బోధిస్తాడంటాడు. మరి ఇప్పుడు ముగ్గురు ఒకటి కాదా? దుర్బోధకులారా, యెహోవా వేరు, యేసు వేరు, పరిశుద్ధాత్ముడు వేరా? మీరు ఎందుకు వస్తారో నాయన సంఘాల్లో, ఎందుకు కడతారు సంఘాల్లోకి? ఇన్ని వచనాలు సపోర్ట్ చేస్తుంటే ముగ్గురు ఒకటేనని. నేను మీకు జస్ట్ మీకు జనరల్గా కొంతమంది చెబుతారు, అది ఎందుకు వాక్యము వాక్యము దేవుని యొక్క దేవుడి వాక్యం అని. ఈ కాదు, ఈ జనరల్గా చెప్పే అంశాలు. అనగా మహాదేవుడు మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు అని, ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడని, ఇవన్నీ జనరల్ రొటీన్గా చెప్పే లేఖనాలు. ఇవి చూపిస్తే మీకు ఆనదు కదా. అందుకని మళ్ళీ ఇవి కూడా చూపిస్తున్నా, మీకు ఆలోచన చేయాలి. తర్వాత నేను కొన్ని విషయాలు కూడా చెప్తానండి. యెషయా గ్రంథంలో యెహోవా అంటాడు 48:12లో, నేనే మొదటి వాడును కడపటి వాడును అంటాడు. సరే, ప్రకటన గ్రంథం కొద్దాం. ఇప్పుడు యేసుప్రభు అంటాడు చూడు అక్కడ. ప్రకటన గ్రంథము 1:18లో యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఏమని? నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడను. అదేంటి? యెషయా 46లో యెహోవా అన్నమాట, మరి ఇక్కడ కూడా యెహోవానే చెప్పాలి కదా. కానీ ఇక్కడ యేసుప్రభు చెబుతున్నాడు ఏంటి అన్నమాట? నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడను, మృతుడునైతిని కానీ యుగయుగములు నేను జీవించువాడను అంటాడు. మరి ఆ మొదట ఆయన ఎవరు? ఈ మొదట ఆయన ఎవరు? ఆ కడపటి ఆయన ఎవరు? ఈ కడపటి ఆయన ఎవరు? చెవులు పెద్దవి చేసుకొని వినాలి. అసత్య బోధకులు, పచ్చి దొంగ బోధకులు వీళ్ళు. యేసు దేవుడు కాదన్నవాడు, యేసు తక్కువోడు అన్నవాడు మీరు ఆలోచన చేయాలి. తర్వాత యేసు అనే నామం ముగ్గురికి వర్తిస్తుందండి. తెలుసా మీకు ఆ విషయం? యేసు ప్రభు అనే నామం ముగ్గురికి వర్తిస్తుంది. యేసు అనే నామం అది అలానే మీకు చెప్తాను. నిర్గమాకాండము 23:21లో ఒక దూతను ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండండి, నా నామము ఆయనకు ఉంది అంటాడు దేవుడు. యెహోవా అంటాడు అక్కడ, నా నామం ఆయనకు ఉంది, మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను, నా నామం ఆయనకు ఉంది అంటాడు. తర్వాత యోహాను సువార్త 10:25లో యేసుప్రభు అంటాడు, నేను నా తండ్రి నామమున చేయుచున్న క్రియలను మీరు చూస్తున్నారు అంటాడు. నేను నా తండ్రి నామమున చేయుచున్న క్రియలు అంటాడు. అదే యోహాను సువార్త 17:11లో నీ నామమందు వారిని కాపాడయ్యా అంటాడు. తండ్రితో అంటాడు, నీ నామమందు వారిని కాపాడయ్యా అంటాడు. తర్వాత అదే యోహాను సువార్త 14:1లో అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును అంటాడు. గమనిస్తున్నానని చెప్పింది. తర్వాత అదే యోహాను సువార్త 14:14లో నా నామమున మీరు నన్నే అడిగినా చేస్తాను, నేను నా నామమున. అవునా? అదే యోహాను సువార్త 5:43లో అంటాడు, నేను నా తండ్రి నామమున వచ్చి తిని అయినా మీరు నన్ను నమ్మరు అంటాడు. నేను తండ్రి నామమున వచ్చానంటే ఇప్పుడు వచ్చింది ఎవరు? ఆయన యేసు ప్రభు, ఆయన పేరు యేసు. తండ్రి నామం వేసేంటి? నాకు అర్థం కాల.
నీ నామమును వారికి ప్రత్యక్షపరిచానయ్యా అంటాడు. ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తానండి. అదేంటంటే అపోస్తలులు కూడా బాప్తీసం ఎలా ఇచ్చారు తెలుసా? యేసుక్రీస్తు నామంలో ఇచ్చారు. అదేంటి మరి మత్తయి సువార్తలో యేసుప్రభు శిష్యుడికి ఏమని చెప్పాడు? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం అన్నారు. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు చెప్పిన ఆ మాట శిష్యులు వదిలేశారంటావా, లేదా అర్థం కాకంటావా? వాళ్ళు వదిలేయలేదు, అర్థం కాక కాదు. తండ్రి నామం అదే, కుమారుని నామం అదే, పరిశుద్ధాత్మ నామం వేసే. అందుకని ఈ నామమునే భూమి కిందైనా ఆకాశం కిందైనా ఏ నామమును మీకు రక్షణ కలగదు, కానీ ఈ నామమునే యేసుక్రీస్తు నామమునే మీకు రక్షణ కలుగుతుంది అంటాడు అపోస్తలుల కార్యములో. అపోస్తలుడికి తెలుసు యేసు నామం ఇస్తే తండ్రికి చెల్లుతుందిరా, కుమారుడికి చెల్లుతుంది, పరిశుద్ధాత్మను కూడా నామం చెల్లుతుందిరా అని వాళ్ళు ఎక్కువగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవుడి నామంలో మీకు బాప్తీసం అలా వాళ్ళు సింపుల్గా యేసు నామను మీకు బాప్తీసం చేస్తున్నాం పోవన్నారు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు? చాలామంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుడైన యేసు నామం. ఇది కూడా మంచిదే, ఈ 3 నామాలు పలకడం కూడా మంచిదే. అర్థమవుతుందా? నేను ముందే చెప్పాను. మీకు ఏదైనా డౌట్గా ఉంటే కింద అభిప్రాయం మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. తర్వాత నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకుంటున్నాను. జకరియా గ్రంథంలో సర్వలోకానికి యెహోవా రాజు అని అక్కడ ఒక మాట ఉంటుంది. సర్వలోకానికి యెహోవా రాజు అని. ఏమండి? మరి అదే జకరియాలో 9:9 ఏమని ఉంటుంది? రాజు నీతిపరుడు గాడిద మీద ఎక్కి వస్తాడని 9:9 ఉంటుంది జకరియాలో. యెహోవా సర్వలోకానికి రాజు అయితే మరి యెరూషలేము వీధుల్లో పట్టణాల్లో గాడిద మీద ఎక్కి ఊరేగినటువంటి ఆ రాజు ఎవరు? ఇప్పుడు యేసు అనుకుంటావా యెహోవా అనుకుంటావా? నాకు చెప్పండి మీరు. వచ్చింది యేసుక్రీస్తే కదా. మరి ఆయన రాజు అయితే మరి ఈయన రాజుగా ఎందుకున్నాడు యేసు ప్రభు? మరి నీ రాజు నీతిపరుడు గాడిద మీద ఎక్కువ వస్తానంటున్నాడు. మరి ఆయన రాజు అయితే మరి ఈ రాజు ఎవరు? నేను మీకు మట్టుకు చెప్పింది కొన్ని 20 లేఖనాలే. అవునండి, నాకు అర్థం కాదు. ఇన్ని లేఖనాలు పెట్టుకొని తండ్రి కుమారుడిని మహిమపరిచాడు, కుమారుడిని తండ్రి మహిమపరిచాడు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. కానీ మరి అసత్య బోధకులకి నోరు ఎలా వచ్చిందో, ఈ దుర్బోధకులకు నోరు ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు ఎంతవరకు. అరే ఎన్ని లేఖనాలు సపోర్ట్ చేస్తున్నాయి. ముగ్గురు ఒకటే, ముగ్గురికి మహిమ ఉంది, కుమారుడు దేవుడే. అలానే ముగ్గురు కాదు. ఇప్పుడు నేను మనిషిని అనడానికి రుజువేంటి? ప్రాణం ఉండాలి, శరీరం ఉండాలి, ఆత్మ ఉండాలి. ఈ మూడింట్లో ఏది లేకపోయినా మనిషి అనడానికి వీలు లేదు. అలానే తండ్రి లేకపోయినా కుమారుడు లేడు, కుమారుడు లేకపోయినా ఆత్మదేవుడు లేడు, ఆత్మదేవుడు లేకపోయినా తండ్రి లేడు. ముగ్గురు ఒక్కటే. త్రిత్వం అనే పదం లేకపోయినా మేము అన్న పదం ఉంది, మేము అన్న పదం ఉంది, మనము అన్న పదం ఉంది. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకోకపోయినా ఎవరికి మేమేం చేయలేదు కదా. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు ఎత్తిపట్టి మాట్లాడటమే, సత్యాన్ని అన్వేషించడమే మా బాధ్యత, సత్యాన్ని తెలియజేయడమే నా బాధ్యత. ఎందుకంటే యేసుప్రభు అంటాడు, నేను సత్యము కొరకు నేను సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకంలో నేను పుట్టితిని అంటాడు. ఈ లోకానికి వచ్చాను, పంపబడ్డాను అంటాడు. మరి యేసుప్రభువే సత్యాన్ని ప్రేమించి సత్యాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు మనం ఎంతండి? మనం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి నేను మీకు మటుకు కొన్నే చెప్పాను. అపోస్తలులు ఎందుకు యేసు నామంలో బాప్తీసం ఇచ్చారో కూడా చెప్పే. ఆ నామం అనేది ఆదరణకర్తకు ఉంది, యెహోవాకు ఉంది, యేసు కూడా ఏదైనా నామం ఉందని కూడా నేను మీకు బయలుపరిచాను. సరేనా? కాబట్టి ఇక మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.